వాస్తవానికి స్వస్థతలు అద్భుతాలు అనేవి వాక్యాన్ని వెంబడించాయి తప్ప వాక్యం స్వస్థతలను అద్భుతాలను వెంబడించలేదు. స్వస్థత కోసం వాక్యం కాదు, వాక్యాన్ని బట్టి స్వస్థత. ఈరోజు ఏం జరుగుతుంది? కేవలం ముందు స్వస్థత, తర్వాత వాక్యం. వాక్యానికి స్థానం లేదు, స్వస్థతకు స్థానం ఉంది. కానీ విషయం ఏంటంటే, ఒక మనిషి 1,00,000 సార్లు స్వస్థత పొందినా పరలోకానికి వెళ్ళే గ్యారంటీ లేదు. ఎందుకంటే లాజర్ పుట్టాడు, లాజర్ ఏమయ్యాడు? చనిపోయాడు. మళ్ళీ యేసు ప్రభు బెతనియా గ్రామానికి వెళ్ళి లాజర్ను బయటికి పిలిచాడు. మళ్ళీ లాజర్ ఏమయ్యాడు? మళ్ళీ చనిపోయాడు. అంటే అర్థం ఏంటి? లాజర్కి యేసు ప్రభు పునరుత్థానం ఇచ్చినంత మాత్రాన లాజరు బ్రతికున్నాడని గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, స్వస్థత సంఘానికి అవసరమా అంటే అవసరమే, అద్భుతాలు సంఘానికి అవసరం అంటే అవసరమే. దేవుడు అద్భుతాలు చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు. యేసు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. సో ఒకే రీతిగా ఉన్నాడు, కార్యాలు చేస్తాడు. కానీ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి 1,00,000 సార్లు స్వస్థత పొందిన పరలోకానికి వెళ్ళడు. ఎందుకంటే స్వస్థత మనిషిని పరలోకానికి తీసుకెళ్ళదు, వాక్యం మనిషిని పరలోకానికి తీసుకెళ్తుంది. వాక్యం విని బ్రతుకు మార్చుకుంటే మనిషిని పరలోకం వాక్యం తీసుకెళ్తుంది.